బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని ఆదిపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై లారీని కారును వేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పెద్ద అంబర్పేట నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా నుజ్జు కావడంతో గ్యాస్ కట్టెలతో కారు భాగాలను కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు మొయినాబాద్ గ్రీన్ వ్యాలీ రిసార్ట్ లో పనిచేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని బిఎన్ రెడ్డి నగర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా యాదగిరిగుట్టకు వెళ్లి తిరిగి వస్తుండగా నిద్రమత్తులో వేగంగా లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మనం చూస్తూ ఉన్నాం ఇటు ఓఆర్ఆర్ లో భారీగా ప్రమాదం చోటు చేసుకుంది. అసలు రోడ్డు ప్రమాదానికి సంబంధించి నిద్రమత్తే కారణమా, లేదంటే కారు ఓవర్ స్పీడ్ లో కూడా ఉందనుకోవచ్చా? అసలు ప్రమాదం జరిగిన సమయంలో అసలు కారులో ఎంతమంది ఉన్నారు సురేష్? ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3:30 గంటలకి ఔటర్ రింగ్ రోడ్డు పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 4 చనిపోయారు, ఒకరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణమైనటువంటి కారు పరిస్థితి చూస్తే ఒక్కసారిగా ముందు భాగం పూర్తిగా నుజ్జుగా మారిపోయింది. మృతులంతా కూడా యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళి అర్ధరాత్రి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. గట్కేసర్లో 2:30కి ఔటర్ రింగ్ రోడ్డు ప్రవేశించి దాదాపు 3 గంటల 10 నిమిషాలకి బెంగళూరు గేట్ వద్దకు చేరుకోగానే ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వీరంతా మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్లో పనిచేస్తుంటారు. అందరూ కలిసి 5గురు కారులో యాదగిరిగుట్టకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత వేగంగా ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో కారుకు ముందు భాగం అంతా కూడా నుజ్జుగా మారిపోయింది. మనం ఒకసారి పరిస్థితి లోపల చూస్తే లోపటున్న సీట్లు కూడా తునకలు అయిపోయి ఇందులో ఉన్న 4 కూడా చిక్కుకొని పోయారు. దీంతో గ్యాస్ కట్టర్లతో డోర్లు తొలగించి మృతదేహాలను అతి కష్టం మీద బయటికి తీసి పోలీసులు మార్చరీకి తరలించడం జరిగింది. గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రమాదానికి కారణమైనటువంటి లారీ మాత్రం ఆపకుండా వెళ్ళిపోయింది. ఆ లారీ ఏంటిది అనే దానికి సంబంధించి పోలీసులు ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 4 మృతి చెందినట్టుగా గుర్తించడం జరిగింది. మృతులంతా కూడా ఫామ్ హౌస్లో పనిచేస్తూ ఉంటారు. యాదగిరిగుట్టలో దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. జనార్దన్, బాలరాజు, కృష్ణ, చందు వీళ్ళు 4 కూడా మృతి చెందారు. మరొక వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కారులో మనం వెనుక భాగం కూడా వెనకాల అసలు సీటే లేకుండా ఊచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ముందు భాగంలో కూడా కొన్ని గ్లాసులు, వాటర్ బాటిల్ ఉండడంతో మద్యం సేవించి కార్ డ్రైవ్ చేశారా లేదంటే నిద్రమత్తులో అతివేగంగా వచ్చి ముందు వెళ్తున్న వెహికల్కి ఢీకొట్టారా అనేది తెలియాల్సి ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అన్ని కోణాల్లో కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున లారీ డ్రైవర్లు ఔటర్ రింగ్ రోడ్డుకి సైడ్లో లారీలు ఆపడంతో అతివేగంగా వచ్చే కార్సు వెనుక నుండి ఢీకొట్టడం, ఈ ప్రమాదాలు జరిగిన సమయంలో పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పెట్రోలింగ్ పెంచాలి, ఔటర్ రింగ్ రోడ్డుపై సైడ్ వెహికల్స్ నిలబడకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. వెహికల్ నెంబర్ కూడా TS07HW5858 అని చెప్పేసి కూడా బెలెనో కార్ ఇది. బెలెనో కార్లో అర్ధరాత్రి తర్వాత వీరు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం చేస్తుండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. పోలీసులు మృతదేహాలను మాత్రం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలను అప్పచెప్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కారు లోపట భాగం కూడా చూసినట్టయితే ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మొత్తం స్టీరింగు, సీటు అన్నీ కూడా ఎక్కడా కూడా మొత్తం క్రాష్ అయిపోయి నుజ్జుగా మారిపోయిన పరిస్థితి. ఇదే సీట్లలో మృతులంతా చిక్కుకొని ఉండడంతో పోలీసులు అక్కడికి కట్టర్లను తీసుకెళ్లి అతి కష్టం మీద లోపట చిక్కున్న మృతదేహాలన్నిటిని కూడా బయటికి తీయడం జరిగింది. ఎయిర్ బెలూన్స్ కూడా అంటే స్టీరింగ్ వద్ద డాష్ బోర్డ్ మీద కూడా ఉన్నటువంటి
ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా ప్రాణాలు దక్కలేని పరిస్థితి. అంత వేగంతో కారు ప్రయాణించిందో మనం చూడొచ్చు. దాదాపు ఔటర్ రింగ్ రోడ్డుపై 120 స్పీడ్తోనే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అంతకంటే ఎక్కువగా వేగంతో ఈ కారు ప్రయాణించినట్టు పోలీసులు గుర్తించారు. ముందల బ్యానెట్ కానీ ఈ మొత్తం ముందు భాగం అంతా కూడా లారీని ఢీకొట్టడంతో బలంగా మొత్తం ఇంత పెద్ద తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం సేవించి కారు నడిపారా లేదంటే నిద్రమత్తులో ఈ కారు ప్రమాదం జరిగిందనేది విచారణలో తెలుస్తుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నట్టు ఔటర్ రింగ్ రోడ్ పైన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ముందు కారు వెనుక నుండి ఢీకొట్టింది కాబట్టి ముందు లారీ ఆపకుండా వెళ్ళిపోయింది. గుర్తు తెలియని వెహికల్ సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం ఒకే ఫామ్ హౌస్లో పనిచేస్తున్న వీరు 5గురు కూడా యాదగిరిగుట్టకు వెళ్ళి తిరిగి మొయినాబాద్ వెళ్తుండగా ఔటర్ రింగ్ రోడ్పై ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో ప్రస్తుతం అది పరిస్థితి. ఇటు ఏదైతే హైదరాబాద్ ORR దగ్గర రోడ్డు ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంలో ఇప్పటికే 4 మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి నిద్రమత్తే కారణమా లేదంటే వాళ్ళు మద్యం సేవించి డ్రైవ్ చేశారా అనే కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు.